రాజధాని అమరావతి పరిధిలో కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకని చెప్పి 5.53 ఎకరాల్లో G+13 అంతస్తులతో 23.25 లక్షల చదరపడుగుల నిర్మిత ప్రాంతంలో 8,000 మంది సిబ్బంది పనిచేసేందుకు వీలుగా సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి 12.99 అంటే దాదాపు 1,300 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి నివాస సదుపాయం కల్పించడం కోసమని 17 ఎకరాల్లో 11 టవర్లలో 31.30 లక్షల చదరపడుగుల నిర్మిత ప్రాంతంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు 1,234 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అనేది నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే కేంద్రం ఈ విధంగా ప్రకటించిందో అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నటువంటి బిల్డింగులకు ఈ స్థాయిలో కాంట్రాక్టర్లకు ఎందుకు దోచిపెడుతున్నారు అనే చర్చ బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు ఒక చదరపడుగుకి ఎంత ఖర్చు పెడుతున్నారు? 5,587 రూపాయలు. 5,587 రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చదరపడుగుకి ఎంత ఖర్చు పెడుతున్నారు? 3,945 రూపాయలు మాత్రమే. 3,945 రూపాయలు మాత్రమే. అది తాజా లెక్కల ప్రకారమే కదా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిధిలో కడుతున్న దానికి చదరపడుకు 15,000, 20,000 రూపాయల వరకు ఎందుకు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు అన్నది వెరీ బిగ్ క్వశ్చన్. మళ్ళీ అది చర్చలోకి వచ్చింది. నిజమే, రాజధాని అమరావతి సచివాలయం ఏదైతే ఉందో శాశ్వత భవనాలని 39 అంతస్తులతో 4 టవర్లు, 49 అంతస్తులతో 1 టవర్ నిర్మిస్తోంది కదా. ఇదే టవర్ల నిర్మాణానికి 2018 ఏప్రిల్ 26న 2018లోనే ఒక చదరపడికి 4,350 రూపాయల చొప్పున ఫస్ట్ కేటాయించారు. 2024లో మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ అవే టవర్లకు అని చెప్పి ఈసారి ఎంత పెంచారు? అది భారీగా పెరిగింది. ఏకంగా అప్పుడు రేటుకు ఇప్పుడు రేటుకి డబల్ అయ్యేటట్లు ఇచ్చారు చదరపడుకు. సో ఫైనల్గా ఒక చదరపడుకు వీళ్ళు ఖర్చు పెడుతున్న దాని ప్రకారం దాదాపు 14,000 రూపాయల వరకు అన్ని లెక్కలు కలుపుకుంటే కనిపిస్తూ ఉంది. కాదంట, అంటే ఇంకా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఒక చదరపడుకు ఇప్పటికీ 20,439 రూపాయలు ఖర్చు పెడుతున్నారట. అట్లా కేంద్రమేమో రెసిడెన్షియల్కి 3,900, ఈ ఏమంటారు ప్రభుత్వ ఆఫీసులకేమో 5,300 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే ఒక ఎస్ఎఫ్టీకి 5,500. మరి వీళ్ళు మాత్రం 20,000 రూపాయలకు పైగా ఎలా? ఎందుకని? కాంట్రాక్టర్లకు ఇంతగానో ఎందుకు ఇస్తూ ఉన్నారు? దీని వెనక ఏం గుడుపుటని లేదంటారా? చర్చలు రాకుండా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అక్కడే కడుతుంది, చదరపడికి 5,500. రాష్ట్ర ప్రభుత్వం అక్కడే కడుతుంది, చదరపడికి 20,000 పైన. కేంద్ర ప్రభుత్వం అక్కడే కడుతుంది రెసిడెన్షియల్ కాంప్లెక్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి చదరపడుగు 3,900. రాష్ట్ర ప్రభుత్వం అక్కడే కడుతుంది, చదరపడుగు 10,000, 15,000, 14,000, 20,000. ఏంటి ఇదంతా? అడిగేది ఎవరు, చెప్పేది ఎవరు? అడిగే వాళ్ళు అడుగుతున్నారు కానీ చెప్పేది ఎవరు? ఏదో ఇంటి వ్యవహారంలాగే ఉంది అమరావతి అంటే, వాళ్ళ సొంత ఇంటి వ్యవహారంలాగా.